రైట్. నవోదయ ఈరోజు మనం ఫైనల్ టెస్ట్ 6 నిర్వహించుకున్నాం. మరి ఈ ఫైనల్ టెస్ట్ 6 కు సంబంధించి ఒకసారి అరిథమెటిక్ లో మీకు ఒక్కసారి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అయితే మీరు మొన్న ఫైనల్ టెస్ట్ 5 లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో అదే విధమైన క్వశ్చన్స్ ఈ రోజు కొన్ని రావడం జరిగింది. కాబట్టి మొన్న మీకు ఫైనల్ టెస్ట్ 5 లో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉందో ఒకసారి చెప్పినాం. కాబట్టి ఈ రోజు మీరు అలాంటి తప్పులు చేసలేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆ ఫైనల్ టెస్ట్ 6 ని జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ ని ఒకసారి మీరు ఏ విధమైన తప్పులు చేసినారో లేకపోతే కరెక్ట్ చేసినారో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్ టెస్ట్ 6 కు సంబంధించి అరిథమెటిక్ లో భాగంగా 41 మొత్తము 20 క్వశ్చన్స్ కదమ్మా. రైట్. 41 క్వశ్చన్ ఏముందంటే రెండు సంఖ్యల గుణాంక ఫలితం. రెండు సంఖ్యల గుణాంక ఫలితము 108025 మరియు అందులో ఒక సంఖ్య 25 అయితే మరో సంఖ్య ఏది? ఇలా 41 క్వశ్చన్ ఏముందమ్మా అంటే రెండు సంఖ్యల గుణాంక ఫలితం 108025 మరియు అందులో ఒక సంఖ్య 25 అయితే మరో సంఖ్య ఏది? ఆప్షన్లు ఏమున్నాయంటే ఆప్షన్ ఏలో 4312, బిలో 4321, సిలో 4323, డిలో 4325. రైట్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రెండు సంఖ్యల గుణాంక ఫలితం 108025 మరియు అందులో ఒక సంఖ్య 25 అయితే మరో సంఖ్య ఏది అని క్వశ్చన్. మరి ఒక సంఖ్య 25 గుణాంక ఫలితం అంటే ఏం లేదు సార్. ఇక్కడ మీకు గుణాంక ఫలితం ఏంటంటే రెండు సంఖ్యలని లబ్ధం చేయడమే, గుణించడమే. రెండు సంఖ్యలని లబ్ధం చేస్తే ఫలితం అంటే ఏంద్రా, మనకు లబ్ధం చేస్తే ఇంత వస్తుందంట. రెండు సంఖ్యలను ఏమైనా కానీ ఇగో అందులో ఒక సంఖ్య 25 ఇంటూ ఇంకొక సంఖ్య ఏదో తెలియదు. ఓకే, తెలియని సంఖ్యని ఎక్స్ అనుకుందాం. అయితే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుందంట? ఇచ్చినాడు ఆల్రెడీ ఫలితం. ఎంత వస్తుంది? 108025 వచ్చేస్తుంది. ఓకే, 108025 వస్తుంది. అవి రెండు ఇంటూ చేస్తే ఓకే 108025 వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎక్స్ అనేది ఎంత అని ఇక్కడ ఓకే రెండో సంఖ్యనే కదా, ఇది ఒక సంఖ్య, ఇది రెండో సంఖ్య. మరి రెండో సంఖ్య ఎక్స్ ఎంత అంటే చూడండి ఇక్కడ మీరు ఇగో ఆప్షన్ అని చూడండి. నేను మొత్తం చేయను, ఇంకా ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ని దానికి మొత్తం మీరు లబ్ధం చేయకుండా కూడా కేవలం ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ ఏ విధంగా మీకు కొంతమందికి ఇంటూ చేయనిక కూడా కొంతమందికి రాలేదనుకోండి, దాన్ని ఇంటూ చేయనిక రాకపోతే కూడా మీకు ఆన్సర్ ఏ విధంగా చేయాలనో ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి చెప్తా మీకు. కాబట్టి అందరు జాగ్రత్తగా చూడండి. ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది రావాలా, కానీ ఇది ఎంతనో తెలియదు. మనకి తెలియనప్పుడు మీరు గెస్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఇగో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఒకట్ల స్థానంలో ఏం రావాలరా మనకు? ఇగో దీంట్లో ఫలితం ఎంత రావాలమ్మా? 5. ఓకే, మొత్తం క్వశ్చన్ చేయకుండా జస్ట్ ఒక నెంబర్ నుంచే తెలుసుకునే విధంగా ఆన్సర్ చెప్తా. కాబట్టి అదే ఫాలో కండి. ఇప్పటికి మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ మనకు ఆన్సర్ తో పని లేదు. రైట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడమే మన పని. కాబట్టి చూడండి ఇప్పుడు ఇగో ఇక్కడ మనకు ఇవి రెండింటిని ఇంటూ చేస్తే ఒకట్ల స్థానంలో ఏం రావాలమ్మా? 5 రావాలా.
మళ్ళీ ఒకట్ల స్థానంలో 5 రావాలి అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. మరి 5ని దేనితో ఇంటూ చేస్తే ఒకట్ల స్థానంలో 5 వస్తుందమ్మా? 1 కదా. 1తో ఇంటూ చేస్తే 1తో 5ని ఇంటూ చేస్తేనే ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. మరి ఈ 4 ఆప్షన్ లో 1 ఎక్కడుంది? అంతే. ఇంటూ చేస్తున్నా ఏమన్నా ఏం చేయలే, చేసినా కూడా మనకు అదే వస్తుంది. ఓకే, కాబట్టి నేను ఇప్పటి నుంచి ఫైనల్ టెస్ట్ లో చెప్పే ఆల్ క్వశ్చన్స్ కి షార్ట్ కట్ లో సింపుల్ గా మీరు ఎలాంటి క్వశ్చన్ కి దానికి సొల్యూషన్ చేయకుండా విత్ ఇన్ 10 సెకండ్లో ఆన్సర్ పెట్టే, మీకు అసలు ఏం రాకపోయినా కూడా మీకు అసలు ఏమిగో చాలా మందికి మాకు మ్యాథ్స్ రాదు అని భయం ఉండే వాళ్ళు కూడా ఏం భయపడొద్దని, మీకు రాకపోయినా కూడా మీకు ఇచ్చిన 20 క్వశ్చన్లు, మీకు 20 కదా మ్యాథ్స్కి ఇచ్చేది, ఇచ్చిన 20 క్వశ్చన్లకు కూడా 20కి 20 ఏమి తెలియకపోయినా కూడా ఆన్సర్ ఎట్లా పెట్టాలో నేను అన్నిటికీ చెప్తా. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమైనా మీరు చేసినారా? ఆన్సర్ వచ్చింది కదా, అంతే. ఓకే, ఇంతే. చేస్తే కూడా వస్తుంది కానీ ఇప్పుడు వద్దు మనకు అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించే విధంగానే తీసుకుందాము. నెక్స్ట్ 42 ఏముందమ్మా? 2 సంఖ్యల గరిష్ట సామాన్య గుణకం. రెండు సంఖ్యల సామాన్య గుణకం 1 అయినప్పుడు, 2 సంఖ్యల సామాన్య గుణకం 1 అయినప్పుడు వాటిని ఇలా అంటారు. అంటే ఏమంటారు అని మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన. ఏవైనా 2 సంఖ్యల సామాన్య గుణకం అంటే గరిష్ట సామాన్య గుణకం గాసాబానే కదా. ఇగో 2 సంఖ్యల గాసాబా 1 అయితే వాటిని ఏమంటారు అని చెప్పిన అమ్మా ఇంతకు ముందు చెప్పిన. వాటిని సహప్రధాన సంఖ్యలు అంటారు. సహప్రధాన సంఖ్యలని అభాజ్య సంఖ్యలు అని కూడా అంటారు. ఇక్కడ మీకు ఆప్షన్ లో అభాజ్య సంఖ్యలు వచ్చింది కదా, సహ అభాజ్య సంఖ్యలు అని వచ్చింది. అభాజ్య సంఖ్యలన్నా ప్రధాన సంఖ్యలన్నా ఒకటే. కాబట్టి మీరు ఏవైనా 2 సంఖ్యల గాసాబా 1 అయితే వాటిని ఏమంటారని గుర్తు పెట్టుకోవాలా? సహ ప్రధాన సంఖ్యలు అంటారు. గాసాబా 1 అయితే వాటిని ఏమనాలా? సహ ప్రధాన సంఖ్యలు అనాలి. ఓకే, ఆప్షన్ ఏది దానికి? బీనా. ఓకే, క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఈ మ్యాథ్స్ కి సంబంధించిన ఆప్షన్స్ రిజల్ట్ లో ఇంకా చెప్పను, ఇప్పుడే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్ పేపర్ లో ఒక విద్యార్థి 43 నేనా? ఒక విద్యార్థి తన పుస్తకాలను 20% నష్టం 20% నష్టంతో రూపాయలు 64కు అమ్మాడు. 64 రూపాయలకు అమ్మినాడు. ఆ పుస్తకాల అసలు ధర ఎంత? రైట్, ఇక్కడ చూడండి అమ్మా. మరి ఇంకో ఆప్షన్ ఏలో ఏముంది? 78.80, ఆప్షన్ బిలో 80, ఆప్షన్ సిలో 100, ఆప్షన్ డిలో 120. రైట్, ఓకే. సరే, ఏమైనా కానీ మీకు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీ. ఒక విద్యార్థి తన పుస్తకాలను 20% నష్టంతో అమ్మినాడు. సరే, 20% నష్టంతో అమ్మినాడంటే నేనేం చెప్పిన? శాతాల పరంగా ఏదైనా ఒక సంఖ్యను ఫస్ట్ మనం ఎంత అనుకోవాలి? వెరీ గుడ్, ఎంత అనుకోవాలా? 100%. మరి 100% ఉన్న పుస్తకాన్ని 20% నష్టంతో అమ్మినాడంటే 20% బాగా వినండి, 100% ఉండాలి కదా ఫస్ట్ పుస్తకం ధర. అది ఎంతైనా కాకొని ఏదైనా ఒక సంఖ్యని శాతం పరంగా ఎంత అనుకోవాలి? 100%.
మరి 100% ఉన్న పుస్తకాన్ని 20% నష్టానికి అమ్మినాడంటే ఎంత శాతంకి అమ్మింటాడమ్మా? వెరీ గుడ్. అంతే 80%. ఇక 80% అమ్మితే ఎంతకు అమ్మినాడమ్మా? 20% నష్టంతో, అంటే 80% అమ్మినాడు కదా, ఎంతకు? 64. సో 80% అంటే 64. మీకు ఇప్పుడు అసలు బుక్ అసలు ధర ఎంత శాతం అమ్మా? బుక్ అసలు ధర నష్టానికి అమ్మితే ఇది నష్టం ధర, మరి బుక్ అసలు ధర అసలు శాతం పరంగా 80%, 100%. సో అయితే వచ్చాక 80%కి అయితే 64, మరి 100%కి ఎంత? అంతే కదా. అయితే ఇప్పుడు ఈ 100% అనేది బుక్ అసలు ధరనే కదా. నేనేం చెప్పినా, శాతం పరంగా ఏదైనా ఒక సంఖ్యని 100% అనుకోవాలా. మరి 100%లో మనకు 20% నష్టానికి అమ్మినాడంటే 20% నష్టానికి అమ్మినాడంటే దాన్ని 80%కి అమ్మినట్లే కదా. శాతం పరంగా 80%, అది పైసల పరంగా 64. మరి బుక్ అసలు ధర శాతం పరంగా ఎంత? 100%. మరి పైసల పరంగా ఎంత? దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఓకే, 100 × 64/80. ఈ 0 క్యాన్సల్. 8 1 జా 8 8 జా 10 × 8 80 రూపాయలు ఆ బుక్ యొక్క అసలు ధర. ఓకేనా? ఓకే, ఈజీ ఉందా లేదా? అన్ని ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరు ఓకే నిదానంగా ఈజీగా మీకు అందరికి అర్థమయ్యే విధంగా, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు నవోదయలో ప్రతి ఒక్కరికి, అక్కడ నవోదయలో అర్థమెటిక్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని 20 క్వశ్చన్లు. 20 క్వశ్చన్స్ కి ప్రతి ఒక్కరు 20కి 21 క్వశ్చన్ కూడా తప్పు పోకుండా ఉండే విధంగానే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా, ఎవ్వరు మాకు మ్యాథ్స్ రాదనే భయము వద్దు. ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 44. ఒక చతురస్రం. అన్ని చాప్టర్స్ వస్తున్నాయి చూడండి, ఫైనల్ టెస్ట్ లో అన్ని చాప్టర్స్ వస్తున్నాయా లేదా? ఒక చతురస్రము, దీర్ఘ చతురస్రాకారం, అన్ని చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. దీర్ఘ చతురస్రాకారం, చుట్టుకొలతలు సమానం. చుట్టుకొలతలు సమానం. దీర్ఘ చతురస్రం పొడవు చతురస్రం పొడవు కంటే రెండు మీటర్లు ఎక్కువ. చతురస్ర విస్తీర్ణం వంద చదరపు మీటర్లు అయితే దీర్ఘ చతురస్రం విస్తీర్ణం ఎంత? మీకు క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదో చూడమ్మా, క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం, దీర్ఘ చతురస్రాకారం చుట్టుకొలతారు. అంటే ఒక చతురస్రము మరియు ఇట్లా ఒక చతురస్రము మరియు దీర్ఘ చతురస్రాకారం, ఈ రెండు కొలతలు, ఈ రెండు చుట్టుకొలతలు, ఇగో దీన్ని చుట్టుకొలిసిన ఈ రెండు కొలతలు అనేటివి సమానం. ఓకే, ఈ రెండు కొలతలు సమానం. దీర్ఘ చతురస్రం కొలిచిన ఓకే, ఏది కొలిచినా రెండు కొలతలు అనేటివి సమానం. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత అయినా చతురస్రం చుట్టుకొలత అయినా రెండు సమానం అంట. అయితే దీర్ఘ చతురస్రం పొడవు కంటే 2 మీటర్లు ఎక్కువ. ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రం పొడవు అనేది ఈ పొడవు, ఇదో దీంట్లో ఇది పొడవు కదా, ఈ పొడవు చతురస్రం, ఇదే చతురస్రం, ఇది దీర్ఘ చతురస్రం. ఈ చతురస్రం యొక్క పొడవు దీర్ఘ చతురస్రం పొడవు కంటే
2 మీటర్లు ఎక్కువనంట. ఇది ఏది దీర్ఘ చతురస్రాన్ని 2 మీటర్లు ఎక్కువ. చతురస్రం విస్తీర్ణం, చతురస్రం యొక్క విస్తీర్ణం ఎంత? చతురస్ర విస్తీర్ణము 100 చదరపు మీటర్లు. చదరపు మీటర్లు అని వస్తే దానికి మీకు ఏమని చెప్పిన, చదరపు మీకు ప్రమాణాలలో చదరపు మీటర్లు వస్తే అది వైశాల్యం అని చెప్తున్నాం కదా. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినాడు? చతురస్రం వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, చతురస్రం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 100 చదరపు మీటర్లు. మరి చతురస్రం 100 చదరపు మీటర్లు అయితే దీర్ఘ చతురస్రం విస్తీర్ణం ఎంత అని ఇక్కడ క్వశ్చన్. జాగ్రత్త చూడండి, మీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇగో చతురస్రం ఇది కదమ్మా, ఇది చతురస్రం, ఇది దీర్ఘ చతురస్రం. నేను క్వశ్చన్ లో ఏమి ఇచ్చినాడంటే దీని యొక్క పొడవు, చతురస్రం యొక్క పొడవు ఎంతైతే ఉందో ఈ దీర్ఘ చతురస్రం పొడవు కంటే 2 మీటర్లు తక్కువ. ఇదేమో 2 మీటర్లు ఎక్కువ, ఇదేమో 2 మీటర్లు తక్కువ. ఓకే, అయితే ఈ 2 చుట్టుకొలతలు మాత్రం సమానం. చుట్టుకొలతలు 2 సమానం. ఇది ఎంత చుట్టుకొలత ఉంటే ఇది కూడా అంతే చుట్టుకొలత ఉందట. మరి ఇక్కడ ఇది దీనికి తేడా ఏంటంటే ఇది 2 మీటర్లు పొడవు ఎక్కువ, ఇది 2 మీటర్లు తక్కువ. అయితే ఈ చతురస్రం యొక్క దీని యొక్క వైశాల్యం ఇగో ఇది వైశాల్యం అంటే పొడవు ఇంటూ 2 భుజాలు కదా. చతురస్రంలో భుజాలు అన్ని సమానం కాబట్టి భుజము ఇంటూ భుజము. సో చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము ఆల్రెడీ ఇచ్చినాడు, ఎంత? 100 అని ఇచ్చినాడు. మరి చతురస్ర వైశాల్యము 100 ఇచ్చినాడంటే మరి చతురస్రం యొక్క ఒక భుజం ఎంత ఉంటుందమ్మా చూడాలా. చతురస్రం యొక్క ఒక భుజం ఎంత ఉంటుందమ్మా? 100నా? చతురస్రం యొక్క ఆగండమ్మా, వినండి, మీరే చెప్తారు, మీరే జాగ్రత్త. నేను చెప్పేది వింటే ఇగో ఇదే చతురస్రం. దీని యొక్క వైశాల్యానికి సూత్రం ఏంది? భుజము ఇంటూ భుజం. మరి దీన్ని ఇంటూ చేస్తే 100 వస్తుంది. మరి ఇక్కడ ఒక్కటి ఎంత ఉంటుందమ్మా? 50 ఉంటుందా? 50 ఇంటూ చేస్తే 100 వస్తుంది. చూడండి, 50 ఇంటూ 50 వస్తుంది 100. వెరీ గుడ్. 10 కదా. ఇక్కడ 10 ఉంటది, ఇది 10 ఉంటది. అర్థమైనా ఇప్పుడు? ఓకే, ఇక్కడ 10 ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉంటది? 10. ఇక్కడ కూడా 10. మరి ఇక్కడ 10. మరి దీని యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత 40 కదా. 40 మీటర్లు చుట్టుకొలత 40 మీటర్లు అయితే ఓకే. చుట్టుకొలత 40 మీటర్లు. మరి దీని చుట్టుకొలత ఎంత ఉంటుందమ్మా? దీని చుట్టుకొలత అరే ఇక్కడ చూడండి, చతురస్రము దీర్ఘ చుట్టుకొలతలు సమానం. మరి దీన్ని ఎంత ఉంటుంది? క్వశ్చన్ చూడండి, చతురస్రము దీర్ఘ చతురస్రం చుట్టుకొలతలు సమానం. ఇది కూడా 40 ఉంటది చుట్టుకొలత. సో ఓకే, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఏమి? దీర్ఘ చతురస్రం పొడవు, చతురస్రం పొడవు కంటే 2 మీటర్లు ఎక్కువ. దీనికంటే 2 మీటర్లు ఎక్కువ అంటే ఇది ఎంత ఉంటుందమ్మా? వెరీ గుడ్. దీనికంటే ఇది 2 ఎక్కువ కాబట్టి ఇది 12. సో ఇది 12 అయితే ఇది ఎంత ఉంటుంది? 12 అయితే 12 24. మరి 24 అంటే మరి ఇది ఎంత కావాలా? ఇప్పుడు ఇది 40 రావాలి కదా మొత్తం చుట్టుకొలత. మరి 40 రావాలి అంటే మనకి ఇవి 2 24 వచ్చినాయి. మరి ఇవి 2 ఎంత రావాలి? 20. చూడండి ఇప్పుడు 40 కావాలి. దీన్ని అన్నిటిని కలిపితే ఎంత కావాలా? 40 కావాలి. సో 40లో నుంచి ఇవి రెండింటిని తీసేద్దాం. 10లో 4 పోతే 6, 3లో 2 పోతే 1. సో 16 కావాలి. 16 కావాలి. మరి 16 అంటే ఇవి ఒక్కొక్కటి ఎంత ఉంటాయి? 16 8. ఇది 8, ఇది 8 అయితే వచ్చేసారు. ఇప్పుడు మనకి ఏం అడిగినాడు? దీర్ఘ చతురస్రం విస్తీర్ణం అడిగినాడు. అంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మీకు తెలుసు. ఇంకా ఇవి రెండిట్లో ఎట్లయితే ఇంటూ చేస్తే వైశాల్యం వచ్చిందో ఇవి కూడా ఇంటూ చేస్తే వస్తుంది. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏంది సార్ అంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత రా? దీర్ఘ చతురస్రం పొడవు 12, వెడల్పు ఎంత? 8. సో 12 8 96 చదరపు మీటర్లు వచ్చిందా? ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సింపుల్ గా వచ్చిందా లేదా? వచ్చిందా సింపుల్ గా? ఓకే రైట్.
క్వశ్చన్ చూడండి. ఇంకా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మధ్యాహ్నం 1:45కు ఒక రైలు బయలుదేరింది. 165 కిలోమీటర్ల దూరం కలిగిన స్టేషన్ కు ఎన్ని గంటలకు చేరుతుంది? ఇక్కడ ఇగో గంటకు 60 కిలోమీటర్ల, ఒక గంటకు ఎంత స్పీడ్ తో పోతుంది? గంటకు 60 కిలోమీటర్లు పోతే అది మరి 165 కిలోమీటర్లు పోనికే ఎంత సమయం పడుతుంది? ఒక గంటకు 60. మరి గంటకు ఇగో చూడమ్మా, వెరీ గుడ్. ఇగో మొదటి గంటకు 60 పోతుంది, నెక్స్ట్ రెండవ గంటకు కూడా 60. ఓకే 120 అయింది. మళ్ళీ ఇప్పుడు 120 మళ్ళీ ఇంకొక 60 చేస్తే 180 అవుతుంది. మనకి 180 కాదు పోవాల్సిన మన గమ్యం 165 మాత్రమే. కాబట్టి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, ఒక గంటకు 60 అయినప్పుడు నెక్స్ట్ 30 నిమిషాలకు ఎన్ని పోతారా? 30 నిమిషాలకు 30 కిలోమీటర్లు. ఇవి రెండు కలిపితే 120, ఒక 30, 150, ఇంకా 15 పోవాలి. ఇంకా 15 నిమిషాలకు 15 కిలోమీటర్లు. మొత్తం కలిపి 5, 6, 6, 12, 3, 15, 165 కిలోమీటర్లు. ఇంకా సింపుల్ గా చెప్తా, 165 కిలోమీటర్లను ఎన్ని నిమిషాలకు పోయిందమ్మా? 1, 2, 3, 3:30, 3:45, 3 గంటల 45 నిమిషాలకు పోయింది అది. ఓకే, అది 165 కిలోమీటర్లు బయలుదేరడానికి 165 కిలోమీటర్లు ప్రయాణించడానికి దానికి ఎంత సమయం పట్టింది? 3 గంటల 45 నిమిషాలు పట్టింది. ఎంత? 165 కిలోమీటర్లు పోనీకి. ఒక్కసారి వినండి సింపుల్ గా, ఇంకా సింపుల్ గా. అరే ఒక గంటకు 60 కిలోమీటర్లు పోతుంది. మరి గంటకు 60 కిలోమీటర్లు పోయేది, మరి గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. మరి 60 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది? అది 60 కిలోమీటర్లు. సో మనకి ఇప్పుడు అర్థం ఏమైంది? 1 నిమిషానికి 1 కిలోమీటర్, 1 నిమిషానికి 1 కిలోమీటర్. మరి 165 కిలోమీటర్లకు ఎన్ని నిమిషాలు పడుతుంది? అరే నిమిషాలు, 165 కిలోమీటర్లకు 165 నిమిషాలే పడుతుంది. సో మరి 165 నిమిషాలను గంటల్లోకి మారిస్తే 165 నిమిషాలను గంటల్లోకి మారిస్తే ఎన్ని గంటలు అవుతుంది? 3 గంటల 45 నిమిషాలు. అర్థమైనా? ఓకే, 3 గంటల 45 నిమిషాలు. ఈ 3 గంటల 45 నిమిషాలు పట్టింది పోనీకి. అయితే అది బయలుదేరిన స్టార్టింగ్ అయిన సమయం ఎంత? 1:45. మధ్యాహ్నం 1:45కి బయలుదేరింది. దీనికి ఎన్ని గంటలు కలపాలా? 3 గంటలని కలపాలి. ఫస్ట్ 3 గంటలని కలపండి. 3 గంటలు కలిపితే 4 గంటలే. ఓకే, 1:45కి బయలుదేరింది కదా, ఇప్పుడు 3 గంటలు కలిపితే 4, సాయంత్రం 4. ఇంకా ఎన్ని నిమిషాలు కలపాలి? 45 నిమిషాలు కలపాలి. మరి ఇక 45 ఎంత? ఎన్ని నిమిషాలు అవుతుంది? ఎన్ని నిమిషాలమ్మా? 90 నిమిషాలు కదా. మరి ఈ 90 నిమిషాల్లో మళ్ళీ ఎన్ని గంటలు వస్తాయి? 1 గంట. ఎందుకంటే గంటకు 60 నిమిషాలు. మరి ఇక్కడ 60 నిమిషాలు ఇక్కడికి వెళ్ళిపోతే ఇది 1 గంట అవుతుంది. సో ఇక్కడ 5 గంటలే. ఓకే, 5 గంటలు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎన్ని నిమిషాలు మిగిలినాయి? 30 నిమిషాలు. 5 గంటల 30 నిమిషాలకు అది మధ్యాహ్నం 1:45కి బయలుదేరితే 5 గంటల 30 నిమిషాలకు దాని యొక్క గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఇక్కడ ఆగండి. అరే 1, 3, 4, 4 నెక్స్ట్ అది 15, ఇది 15, కాబట్టి ఎంత? 30 నిమిషాలు. ఓకే, 3 గంటల 45 నిమిషాలు కాదమ్మా. ఇదిగో ఒక్కసారి చూడండి, 3 గంటల 45 కాదు. ఇక చూడండి, ఇక్కడ 1 గంట, ఇక్కడ 1 గంట, తర్వాత 15, 30. సో 2 గంటల 45 నిమిషాలే. మీరు కూడా 3 గంటల 45 నిమిషాలు అని చెప్తున్నారు. సో ఇక్కడ మరి ఈ 2 గంటల 45 నిమిషాలను 1:45కి యాడ్ చేస్తే చూడండి, 1, 2, 3 గంటలే. 3 గంటలు. ఓకే, మళ్ళీ 45 నిమిషాలు 90 నిమిషాలు. ఈ 90 నిమిషాల్లో 60 నిమిషాలు ఇక్కడికి వస్తే 1 గంట అవుతుంది. సో 4. ఇక్కడ 60 ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇంకెంత మిగిలింటది? 30. సో సాయంత్రం 4. ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇక్కడ 1, ఇక్కడ 2 రాసి దీన్ని యాడ్ చేసి 3:45 రాసుకున్నాం. అక్కడ పొరపాటు అయిపోయింది కదా. ఎందుకంటే 3 గంటల 45 నిమిషాలు కాదు, 2 గంటల 45 నిమిషాలు. అర్థమైందా? ఇక్కడ ఏం చేసినాము, ఇక్కడ 2 అని రాసిన నేను 2 అని రాసేసరికి మీరు కూడా దీన్ని ఏం గమనించకుండా 1, 2, 3 అని రాసుకున్నాము. అట్లే కంటిన్యూ అయిపోయింది.
కాబట్టి మనకు అట్లా 1 గంట తేడా వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఓకే రైట్. నెక్స్ట్ గా ఇందులో అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏది? మరి ఈ 4 ఆప్షన్ లో పెద్ద నెంబర్ ఫస్ట్ అన్నిటికొద్ది పెద్ద నెంబర్ ఏదిరా? 9 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 8 తర్వాత పెద్ద నెంబర్ ఏది? 7. 9, 8, 7 వరకు ఆగండి అమ్మా. 9, 8, 7 ఎక్కడున్నాయి? ఇక్కడ 9 లేదు, ఇది కాదు. ఇక్కడ 9, 8 వరకు ఉంది కానీ 7 ఉందా? లేదు, కాదు. ఇక్కడ 9, 8 అసలుకే లేదు. ఇంకా మిగిలినది ఏమి? ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్. రైట్. ఇక గరిష్ట సామాన్య గుణకం మరియు కనిష్ట సామాన్య గుణకంల గణిత లబ్ధం 384. అందులో ఒకటి 24 అయితే రెండోది ఎంత? ఇది కూడా ఏం లేదు సార్. ఇగో ఇందాక ఏం చెప్పినాము? 2 సంఖ్యలు. ఇగో కనిష్ట సామాన్య గుణకం, గరిష్ట సామాన్య గుణకము, కనిష్ట సామాన్య గుణకం. గాసాబాని మరియు కాసాగిని ఇంటూ చేస్తే ఇగో ఎంత వస్తుంది? 384. అందులో ఒకటి 24, ఒకటేమో 24, ఇంకోటేమో ఇవ్వలే కాబట్టి దాన్ని ఏమనుకోవాలా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది లబ్ధము? 300. ఆ రెండింటిని ఇంటి చేస్తే 384 వస్తుంది. మరి మనకి ఇక్కడ రెండోది అంటే తెలియంది ఏది? ఎక్స్ ని కనుక్కోవాలి కాబట్టి ఉన్న నెంబర్ని ఏం చేయాలా? అవతలకి పంపించేసేయాలి. ఎక్కడికి? ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించాలి. మరి ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే ఇక్కడ 24 అనేది గుణిస్తుంది. అవతలకి వెళ్తే ఏమైతుంది? భాగిస్తుంది. సో 24. చూడండి, ఇంకా 24 ఎక్కడ వెళ్తుంది అమ్మా అంటే 24 1 జా 24, మళ్ళీ 24 1 జా 24. 38 లో 24 పోతే 6 ఒక 8 14 కదా 14. 38 లో 24 పోతే 14. ఇక్కడ ఒక ఆల్రెడీ 4 ఉంది. మొత్తం ఎంత అవుతుంది? ఇది 144. 144 అనేది 24 లో 6 లో పోతుంది. ఒకసారి చూడండి, 24 into 6. 6 4 జా 24, 6 2 జా 12, 12 1 14. సో 144 కరెక్ట్ సెట్ అయింది. 24 6 జా. సో ఫైనల్ గా రెండోది ఎంత అంటే 16. సో మీ ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కొంత పనిని 24 రోజుల్లో చేయగలడు, అదే పనిని బి 30 రోజులలో చేయగలడు. ఆ మొత్తం పనిని ఏ బిలు కలిసి ఎంత కాలంలో పూర్తి చేస్తారు? ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇచ్చినాడమ్మా? 24 రోజుల్లో ఒక పని చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 రోజుల్లో. మరి ఏ 24 రోజులు, ఏకి ఒక పని అప్పచెప్పినామంటే 24 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అదే పనిని, అదే సేమ్ పనిని బికి అప్పచెప్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 రోజులు. మరి ఇక్కడ ఎవరు మంచి సామర్థ్యం కలిగిన వ్యక్తులు? ఏనా బీనా? ఎందుకంటే ఏ తక్కువ టైంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ సామర్థ్యం ఎవరికుంది? బీకుందే. ఏ 24 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, బి 30 రోజులు పడుతుంది సేమ్ అదే పని చేయనికే. మరి ఇద్దరులో ఎవరు బలవంతులు? ఏ అనేతోడు బలవంతుడు. ఎందుకంటే ఏ తక్కువ రోజుల్లో పని చేస్తున్నాడు, బి ఎక్కువ రోజులు చేస్తున్నాడు. సరే, మరి వీళ్ళిద్దరికి ఇట్లా పని పట్టింది, కానీ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అంటారు. కాబట్టి వినండి, ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారు? అరే 54 అట్లా కాదురా, ఒరే కొంచెం ఆగరా. 24 రోజులు ఏకి పట్టింది, 30 రోజులు బీకి పట్టింది. ఇద్దరు కలిపి చేస్తే ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది రా. మరి 54 అంటున్నావు? ఆడిషన్ చేయకూడదు, ఆగమ్మా, ఆడిషన్ చేయకూడదు. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీనికి ఒక ఫార్ములా ఉంది. దీన్ని ఫస్ట్ ఏ చేసే పనిని ఎక్స్ అనుకోండి, బి చేసే పనిని వై అనుకోండి. ఓకే, ఏ చేసే పనిని ఎక్స్, బి చేసే పనిని వై అనుకుంటే ఇగో ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనే సూత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇగో ఏ కొంత పని ఎక్స్ రోజులలో, బి కొంత పని వై రోజులు చేసి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసి ఇగో ఈ విధంగా ఏ కొన్ని రోజులు, బి కొన్ని రోజులు అని ఒక ఇచ్చినాడు అనుకోండి. అటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సూత్రం ఉపయోగించాలి. xy బై ఎక్స్ ప్లస్ వై, xy బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే ఏ చేసిన పని రోజులు, వై అంటే బి చేసిన పని రోజులు. ఆ రెండింటిని ఇంటూ చేసి కింద హారంలో ఆ రెండింటిని కలిపే విధంగా సూత్రం ఉంటుంది. కాబట్టి ఈ సూత్రం ఏంటి?
ఏ కొంత పని కొన్ని రోజులు చేస్తాడు, బి కొంత పని కొన్ని రోజులు చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అన్నప్పుడు ఏ సూత్రం ఉపయోగించాలి? XY బై X ప్లస్ Y. మరి X అంటే ఏంటి ఇక్కడ? ఏ చేసిన పని రోజులు, Y అంటే బి చేసిన పని రోజులు. ఓకే, అర్థమైందిగా ఈ సూత్రం. ఇప్పుడు మరి X అంటే ఎంత అమ్మా చెప్పండి? ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ ఇగో XY బై X ప్లస్ Y కదా సూత్రం. మరి X అంటే ఎంత? 24. ఇగో ఇక్కడ XY రెండు, ఇగో ఇంగ్లీష్ అక్షరాలు రెండు పక్కల ఉంటే ఏమని చెప్పినాను? ఇంటూ. రెండు పక్కల ఉంటే ఏమని అర్థము? సో 24 ఇంటూ 30. వెరీ గుడ్. నెక్స్ట్ బై X అంటే ఎంత అమ్మా వాల్యూ చెప్పాలి? గుర్తు ఏముంది? ప్లస్. Y అంటే 30. అంటే పైన రెండు నెంబర్లని ఇంటూ చేయాలా, కింద అదే రెండు నెంబర్లని కలపాలా. సింపుల్ కదా. పైన ఏమో సేమ్ నెంబర్ ఇక్కడ ఇగో 24, 30, 24, 30 సేమ్ వచ్చినావా? అదే నెంబర్లను ఏం చేయాలా? పైన ఏమో మల్టిప్లై, కింద ఏమో ఆడిషన్. ఓకే, గుర్తుండేగా మీకు ఈ సూత్రం. ఒకవేళ మర్చిపోయినా కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన రెండింటిని ఇంటూ చేయండి, కింద రెండింటిని ప్లస్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు XY బై X ప్లస్ Y అనే సూత్రం మర్చిపోయినా కూడా పైన రెండింటిని ఇంటూ చేయాలి, కింద రెండింటిని సేమ్. ఓకే, గుర్తుండేది ఎప్పుడు మర్చిపోరుగా. రైట్, ఇప్పుడు చూడండి ఇంకా 24 ఇంటూ 30 అట్లే రాసుకోండి. ఓకే, 24 ఇంటూ 30 అట్లే రాసుకొని ఈ 24, 50ని కలపండి. ఎంత అవుతుంది? 54. ఈ 54ని ఇగో 6 9 జా 6 9 6 5 జా 3 3 జా 9 3 8 జా 24. ఇంకా పైన 8 5 మిగిలిన, కింద 3 మిగిలిన. ఇవి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? కావు కదా. సో ఇప్పుడు ఫైనల్ గా ఎంత మిగిలిందమ్మా అంటే 8 5 40, 40 బై 3. మళ్ళీ మనకు ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు మీకు ఆన్సర్ లో ఉంటే ఇదే పెట్టేసేయండి. ఆన్సర్ లేకపోతే మళ్ళా మూడుతోని ఏం చేయాలా? క్యాన్సిల్ చేయాలి. ఇగో 3 1 3 3 ఇక్కడ 1 ఉంటది, 0 10 అవుతుంది కదా. 10 అంటే 3 ముళ్ళ 9. ఇగో ఇక్కడ మీకు ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఇక్కడ 13 కదా. ఈ 13ని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏం మిలిగింది? 1 మిలిగింది. 1ని హారంలో రాయండి, కింద వేయండి 3. 13 1/3 మీ యొక్క ఆన్సర్. ఆప్షన్ ఇదో రూపాయలు 2000లో 7.5% ఎంత అని ఇక్కడ క్వశ్చన్ మీకు చెప్పినా నేను. 2000 ఏ నెంబర్ అయినా ఎక్కువను మీకు ఫస్ట్ 10% కనుక్కోవాలంటే ఎన్ని నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలా? ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1% కనుక్కోవాలంటే సో ఇప్పుడు 2000కు 2 నెంబర్ల తర్వాత ఇగో 1 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ ఎంత పర్సెంట్? 20. 1% అంటే 1% అంటే మరి 1% అంటే 20 అంటే మరి 7% అంటే ఎంత? 1% కు 20. 7% అంటే ఎంత? మనకు 7% అడిగినాడా? 7.5 అడిగినాడా? సో 7.5 డైరెక్ట్ గా అనుకుందామా? ఓకే, ఇక 1% కంటే 20, మరి 7.5% కు ఎంత? ఇప్పుడు ఏం చేయాలా? ఈ విధానంగా వచ్చినప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్. సో 7.5 ఇంటూ 20. ఇంకా ఈ 1ని కింద రాసిన ఒకటే, రాయకున్నా ఒకటే. అది రెండింటిని ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ 0ని మర్చిపోండి, 0ని మర్చిపోయి తర్వాత పెడదాం. 0ని మర్చిపోండి. వెరీ గుడ్. 0ని మర్చిపోండి, పాయింట్ ని మర్చిపోండి. మీరు ఫస్ట్ మల్టిప్లై చేయండి. 2 5 జా 10, ఈ 0 ఇక్కడికి వస్తుంది. 2 7 జా 14, ఒక 1 15. ఇక్కడ 0 ఇప్పుడు పెట్టుకుందాం. ఫైనల్ గా ఇప్పుడు పెట్టుకున్న తర్వాత పాయింట్ ఎన్ని నెంబర్లకు ఉంది? పాయింట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఇక్కడ పెడితే ఆన్సర్ 150. ఓకే, 2000కు 7.5% అంటే 150. రైట్. క్వశ్చన్ నెంబర్ 50. ఒక సమగణం యొక్క భుజము 8 సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణము ఎంత?
సమగణం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏం చెప్పినామంటే ఏ క్యూబ్ అని చెప్పినాం. ఓకే, సమగణ పరిమాణం యొక్క సమగణము యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంది? ఘనం యొక్క ఘన పరిమాణము సూత్రము ఏం చెప్పినాం? ఏ క్యూబ్ అని చెప్పినాం. ఏ క్యూబ్, ఏ అంటే ఒక భుజం, మరి ఒక భుజం కొలత ఎంత ఇచ్చినాడు? 8 సెంటీమీటర్లు. 8 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఒక భుజం కొలత ఎంత ఇచ్చినాడు? 8. మరి ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 8. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఏ క్యూబ్ అంటే ఇగో మీకు చెప్తా. ఏ స్క్వేర్ అంటే ఏం చేయాలమ్మా? ఏని 2 సార్లు ఇంటూ చేయాలి. ఓకే, ఏని 2 సార్లు ఇంటూ చేయాలి. ఏ ఇంటూ ఏ. మరి ఏ క్యూబ్ అంటే ఏని ఎన్ని సార్లు ఇంటూ చేయాలా? 2ఏనా? క్యూబ్ 3ని క్యూబ్ అంటారు. ఎన్ని సార్లు ఇంటూ చేయాలా ఏని? మరి ఏ అంటే ఎంత? మరి 8ని ఎన్ని సార్లు ఇంటూ చేయాలా? 3 సార్లు ఇంటూ చేయాలి. 8 8 జా 64 ఇంటూ 8. 8 4 జా చెప్పాలా? 8 4 జా 32 2 8 6 జా 48 ఒక 3 51 5 1 2. ఎక్కడ మనకు ఏ ఆప్షన్ ఉంది? ఇగో 5 1 2 దీన్ని సెంటీమీటర్లే కదా, సెంటీమీటర్లు. మనం ఏం చేసినాం? క్యూబ్ చేసినాం కాబట్టి క్యూబ్ పెట్టుకోవాలి. ఓకే, ఘనము 0 1 2 3 4 అంకెల్ని ఒక పర్యాయం మాత్రమే ఉపయోగించి 5 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదాన్ని తెలియజేసే సంఖ్య ఏది అన్నాడు. భేదం అంటే ఏందమ్మా? భేదం అంటే సబ్ట్రాక్షన్ గా. ఫస్ట్ మరి సబ్ట్రాక్షన్ ఏమేమి నెంబర్లతో చేయాలంటే ఇక్కడ ఎన్ని అంకెలు ఇచ్చినాడు? 1 2 3 4 5 అంకెలు. 5 అంకెలు ఇచ్చినాడు. మనకు రాయాల్సింది కూడా 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి, మరి 5 అంకెల చిన్న సంఖ్య రాయాలి. మరి 5 అంకెలు ఈ 5 నెంబర్లని ఉపయోగించి ఒక నెంబర్ని ఒక పర్యాయం మాత్రమే అంటే ఒక్కసారి ఒక నెంబర్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి, మళ్ళీ ఉపయోగించకూడదు. మరి చూడండి 0 1 2 3 4లలో పెద్ద సంఖ్య అన్నిటికీ పెద్ద నెంబర్ ఏది? 4. నెక్స్ట్ 0. సో ఇంతకు ముందు కూడా చాలా టెస్టులలో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే ఒక్కసారి మీరు ఈ ప్రతి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వింటే నెక్స్ట్ టైం ఈజీగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 5 అంకెల పెద్ద సంఖ్య రాసినాం. నెక్స్ట్ 5 అంకెల చిన్న సంఖ్య చెప్పండి. అన్నిటికీ 0 కదా, అన్నిటికీ 0 కదా. 0కి విలువ ఉండదు ముందర రాస్తే కాబట్టి 0 రాయకుండా 0 తర్వాత పెద్దది 1. ఇప్పుడు వీటి భేదం అన్నాడు. భేదం అంటే సబ్ట్రాక్షన్. ఇగో 10 ఇక్కడ ఇగో 12. 10లో 4 పోతే ఇక్కడ 0 ఉంటది కాబట్టి మళ్ళీ 12. 10లో 7. ఇక్కడ 1 ఉంటది, 1లో 2 పోదు కాబట్టి మళ్ళీ 11లో 2 పోతే 9. ఇక్కడ 2 ఉంటది 2 కదా. ఇక్కడ 4లో 1 పోతే ఆప్షన్ ఇగో నెక్స్ట్ క్వశ్చన్ లో 1.002 1.02 1.2 12.0ల మొత్తము అన్నాడు. మొత్తం అంటే ఏం చేయాలా? అడిషన్ చేయాలి. చూడండి ఒక్కొక్క నెంబర్ వేసుకుందాం. 1.002 1.02 నెక్స్ట్ మళ్ళీ 1.2 12. ఇగో 12 అనేది 2 అంకెలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా ఇది ఎట్లా వేసుకునే విధానం. మీకు వేసుకునే విధానం ఫస్ట్ ఆర్డర్ వైజ్ గా ఎట్లా నెంబర్లు వేసుకోవాలో అదొక్కటి తెలిసిందంటే ఈ మొత్తం అనేది మీరు అడిషన్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ 12.0 ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి అన్నిటినీ సమం చేయాలంటే ఏం పెట్టుకోవాలా? 0 పెట్టుకోవాలి. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0. ఇప్పుడు ఏం చేయాలా? అడిషన్. సో 2 5 పాయింట్ 1 1 2 1 3 5 1 15.222. అవునవును
ఓకే చూడండి అమ్మా, ఇగో 3 గంటలు 10 నిమిషాలు 12 నిమిషాలు 15 నిమిషాల వ్యవధిలో వరుసగా మోగుతాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఒకేసారి అవి 3 మోగితే మళ్ళీ ఎన్నింటికి అవి 3 ఒకేసారి మోగుతాయి. ఇగో ఏమైతుందంటే 3 గడియారాలు, ఒకటేమో 10 నిమిషాలు, ఒకటేమో 12 నిమిషాలు, ఒకటి 15, అంటే డిఫరెన్స్ వాటికి. ఇప్పుడు 3 గంటలు పెట్టుకున్నాం. ఇగో ఇదొక గంట, ఇదొకటి, ఇదేమో ఈ రెండింటికి మధ్యలో ఇది 10 నిమిషాలు పోతే ఇదేమో 12 నిమిషాలకి, ఇదేమో 15 నిమిషాలకి. వీటి మధ్యలో ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటేమో 10 నిమిషాలు, ఒకటి 12, ఒకటి 15 నిమిషాల డిఫరెన్స్ లో మోగుతున్నాయి. అయితే ఈ 3 కలిసి ఈ విధంగా డిఫరెన్స్ మోగినా కూడా 3 కలిసి ఏదో ఒక సమయంలో కలిసి మోగుతున్నాయట. 3 కలిసి ఎప్పుడు మోగినాయి? పొద్దున 8:30 నిమిషాలకు మోగినాయి. 3 కలిసి ఒకటేసారి, ఇంకా 3 కలిసి ఒకేసారి మోగుతున్నాయంటే ఒకటే గంటనే వినిపిస్తాయి కదా. సపరేట్ మోగితే సపరేట్, కానీ 3 ఒకటేసారి మోగినాయంటే 3 కలిపి ఒకే విధంగానే వినపడతాయి. మరి 3 కలిపి 8:30కి మోగినాయట. 3 కలిసి 8:30కి మోగితే మళ్ళీ అవి ఒకేసారి ఎన్ని గంటలకు మోగుతాయని క్వశ్చన్ ఇక్కడ. మరి అవన్నీ ఒకటేసారి ఎన్ని గంటలకు మోగుతాయి అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలు? 10, 12, 15. ఈ 10, 12, 15 3 కలిసి ఎప్పుడు మోగుతాయని ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 నెంబర్లు తీసుకోండి, 3 నెంబర్లకు కాసాగు కట్టండి. ఓకే, ఆ కాసాగే మీ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక ఈ 10, 12 కాసాగు, 10, 12 యొక్క కాసాగు ఫస్ట్ రెండు నెంబర్లకు కనుక్కున్నాం. ఓకేనా, 10, 12 కాసాగు 2 కలిపి ఏ టేబుల్లో పోతాయి? 2 టేబుల్లో. 2 టేబుల్లో చిన్న టేబుల్, చిన్న నెంబర్ ఎట్లా పోతుంది? 5. సో 12 5 60. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 15. మరి 60, 15 ఒక్కసారి చూడండి అమ్మా. 60, 15లో చిన్న నెంబర్ ఎంత? వెరీ గుడ్. చిన్న నెంబర్ ఎంత? ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఎంత? ఈ 15కి ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయా? ఈ 15వ టేబుల్లో 60 వస్తుంది కాబట్టి 15ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన కాసాగి ఎంత మిగిలింది? ఫైనల్ గా 60. కాసాగి ఎంత మిగిలింది? 60. సో 60 నిమిషాలకు మళ్ళీ అవి కలిసి మోగుతాయి. 60 నిమిషాలకు 8:30కు మోగినేటివి మళ్ళీ 60 నిమిషాలకు మోగుతాయి. అంటే మరి ఎంత మోగుతుంది? 9:30. గంట కలిపితే 9:30కి మళ్ళీ కలిసి మోగుతాయి. ఓకే ఓకే ఇక్కడ రాహుల్ ఒక పాత టీవీని 3000కు కొన్నాడు. దాన్ని బాగు చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టినాడు. దాన్ని 3500 రూపాయలకు అమ్మాడు. అయితే లాభమా నష్టమా? ఫస్ట్ లాభమా నష్టమా? ఇగో ఒక టీవీని 3000కు కొనుక్కున్నాడు, 300 రూపాయలు ఖర్చు పెట్టినాడు దాని మీద, అంటే బాగు చేయడానికి, రిపేర్ కి. సో ఆయన టీవీ మీద ఎంత ఖర్చు పెట్టినాడు? ఇప్పుడు 3300. ఇగో టీవీ మీద పెట్టిన ఖర్చు ఎంత? ఇదే ఏమిటికి వస్తుంది అంటే ఇది కొన్న వేల కిందికి వస్తుంది కదా. ఆయన 3300కి కొన్నట్టే కదా. ఇగో ఒక 3000 ఏమో కొన్నాడు ప్లస్ 300 ఏమో రిపేర్ కి. సో మొత్తం కలిపితే 3300కి కొన్నట్టే. మరి 3300కి దాన్ని కొని ఎంతకు అమ్మినాడు? 3500కి అమ్మినాడు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఎంతరా? 200. కాబట్టి ఇప్పుడు చూడండి, 3300కి కొని 3500కి అమ్ముతున్నాడు అంటే ఫస్ట్ లాభమా నష్టమా? ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకే, 200 లాభం. లాభమే కదా, 200 లాభం. రైట్ గా 2000 రూపాయల డిపాజిట్ పై 5 ఏళ్లకు 3000 ఇస్తే వడ్డీ రేటు ఎంత అని ఇక్కడ క్వశ్చన్. 5 ఏళ్ళు అంటే ఇదే కదా, 5 ఏళ్ళు కదా, ఒక్కొక్క ఏళ్ళకి ఇట్లనేనా? మరి ఏంది 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు. 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరం. 5 ఏళ్ళు అంటారు చూడు, అట్లా 5 ఏళ్లకు 3000. ఇగో ఒక ఆయన డిపాజిట్ అంటే ఏం లేదు, బ్యాంకులలో డిపాజిట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నీ దగ్గర ఉన్న పైసల్ని
ఎవరికి ఇప్పుడు మీ దగ్గర మీకు అవసరానికి ఉన్నంత పైసలు పెట్టుకొని మిగిలిన పైసలు ఏం చేస్తారు, బ్యాంక్ లో పెట్టుకుంటారు. బ్యాంక్ లో పెట్టుకుంటే దాని వలన ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు తీసుకోవచ్చు. మరి బ్యాంక్ వాళ్ళు కూడా నువ్వు ఇచ్చిన పైసలకి కొంత వడ్డీ. అదే మనకి ఇప్పుడు మనకి అవసరాలకు తగినండి పైసలు మన దగ్గర ఉండి మనం మన దగ్గర పెట్టుకున్నామంటే మనకి ఏమైనా వడ్డీ వస్తుందా? మనకి వడ్డీ రాదు. కాబట్టి అదే పైసల్ని మనకు మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్, మన అవసరాలకు ఎక్స్ట్రా అమౌంట్ ఉందంటే ఏం చేయాలా, మన అవసరాలకు మించి ఎక్కువ పైసలు ఉన్నాయంటే దాన్ని ఏం చేస్తాము, బ్యాంకులో లేదంటే మనకు తెలిసిన వాళ్ళకు వడ్డీకి ఇస్తాం. కాబట్టి ఇవ్వడం వలన ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న పైసలు కొద్దీ కొంతకాలానికి ఎక్కువ పైసలు అవుతాయి. అదే మన దగ్గర పెట్టుకుంటే ఎలాంటి, మన దగ్గర 2000 నోటు మనం జోబులు పెట్టుకుంటే సంవత్సరం తర్వాత ఏమైనా పెరుగుతుందా? 10,000 పెట్టుకుంటే ఏమైనా పెరుగుతాయా జోబులో? పెరగవు. అదే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినామనుకో ఎంతో కొంత అమౌంట్. ఆ విధంగా ఈయన ఏం చేసినాడు, 2,000ని డిపాజిట్ చేసినాడు. 2,000 డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాలకు ఎంత అయింది? అది 3,000 అయింది. సో ఇక్కడ వడ్డీ ఎంత వచ్చిందిరా? వడ్డీ ఎంత వచ్చింది? మరి 1000. ఓకే, సింపుల్ గా. మరి వడ్డీ 1000 వస్తే రేటు అంటే నువ్వు ఎంత రేటు ప్రకారము ఎంత పర్సెంటేజ్ ప్రకారము నీకు వడ్డీ రేటు ఎంత అని ఇక్కడ. ఓకే, 2,000కు 1000 రూపాయల వడ్డీ వచ్చిందంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యను శాతం పరంగా ఎంత శాతం అనుకుంటామమ్మా? మరి 2,000కు 100% అనుకుంటే 1000కి ఎంత శాతం అవుతారా? వెరీ గుడ్, 1000కి 50%. సో నీకు ఇచ్చిన వడ్డీ రేట్ ఎంత ఇచ్చినాడు ఆయన? 50% ఇచ్చినాడు. 50%. మరి 50% అనేది ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు. మరి ఒక్క సంవత్సరానికి ఎంత ఇచ్చినట్ల? ఒక్క సంవత్సరానికి ఎంత శాతం ఇచ్చినట? ఎంత? 10%. సో ఎంత రేట్ అంటే ఎంత శాతము? 10% వడ్డీ రేట్ ఇచ్చినాడు. ఓకే, రైట్. ఇగో క్వశ్చన్ నెంబర్ 56. 3/5 + 1/5 డివైడెడ్ బై 3/10. ఇది ఒక బ్రాకెట్. తర్వాత ఇంటూ 36/45 + 16/5. ఇగో మీకు దీన్ని సూక్ష్మీకరించాలంటే ఫస్ట్ ఒక్కొక్క బ్రాకెట్ ని ఈ బ్రాకెట్ లో ఏమేమి ఉన్నాయో దీన్ని చేయాలి ఫస్ట్. ఇదైన తర్వాత ఈ బ్రాకెట్ ని చేయాలి. ఇవి రెండు దీంట్లో వచ్చినది మళ్ళీ ఏం చేయాలా? దీంట్లో ఇదంతా చేస్తే ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. ఇది చేస్తే ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. ఇవి దీంట్లో వచ్చినాయి ఏం చేయాలా? ఇంటూ చేయాలి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ ని చేద్దామా? ఈ బ్రాకెట్ ని చేయాలంటే ఇగో ఫస్ట్ 3/5 + 1/5 డివైడెడ్ బై 3/10 ఉంది. కాబట్టి ఈ రెండిట్లో మనకు ప్లస్ డివైడెడ్ బై, ఈ రెండిట్లో ఏది ముందు చేయాలి? డివైడెడ్ బై ముందు చేయాలి. కాబట్టి 1/5. ఈ డివైడెడ్ బై కాస్త నేను ఏం చేస్తా? మల్టిప్లికేషన్ రూపంలో రాస్తా. మల్టిప్లైలో రాస్తే ఏమైతుంది? భిన్నము తిరగబడుతుంది. ఏ విధంగా? లవము హారం అవుతుంది, హారము లవం అవుతుంది. ఇప్పుడు ఏమైతే మరి చెప్పండి? 10/3. ఈ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఇంటూ. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ప్లస్సే ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేయొచ్చు అంటే రెండు కలపొచ్చు. అయితే ఈ రెండు కలిపేటప్పుడు ఈ భిన్నాల కూడిక అనేది ఉంది ఇక్కడ, అడిషన్ కదా. భిన్నాల అడిషన్ చేసేటప్పుడు రెండిటికి ఒకటే నెంబర్, ఒకటే హారం రాసుకోవాలి. ఒకటే హారం రాసుకోవాలంటే ఈ రెండు హారాలకు కాసాకు కట్టుకోవాలి. 45కు 5కు కాసాకు కడితే 5కు ఇగో 5 45. ఈ రెండిట్లో చిన్న నెంబర్ 5. 5కు ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయా? 5 టేబుల్లో 45 వస్తుంది. మరి 5 టేబుల్లో 45 వస్తే ఇంకా మనం దీన్ని తీసేస్తే మిగిలినది ఏంటి? అదే మన యొక్క కాసాగు. ఓకే, 45. వచ్చిన కాసాగుని ప్రతి భిన్నం చేత ఏం చేయాలా? ఇంటూ చేయాలి. 36/45 ఇంటూ 45. గుర్తు ఏముంది? నెక్స్ట్ భిన్నం 16/5 ఇంటూ 45 అయిపోయింది. ఈ బ్రాకెట్ కంప్లీట్. ఇప్పుడు ఇగో ప్రతి దాంట్లో ఇది మళ్ళీ ఇక్కడికి రాని, మళ్ళీ ఇక్కడికి. ఇప్పుడు ఇగో ఈ 3/5 అట్లే ఉంటది. ప్లస్ ఇవి రెండు చేయాలి కదా. 5 1 జా 5 2 జా. ఏం మిగిలారా ఇక్కడ? 1/3నా?
ఏం మిగిలింది చెప్పండి? 2/3నే కదా. ఓకే, ఇది ఇక్కడ మిగిలింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, ఈ 45 క్యాన్సల్. నెక్స్ట్ 5 1 జా 5 9 జా. ఇగో 36 ఇక్కడ మిగిలింది. ప్లస్ ఇక్కడ 16 9 జా 144/45. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇగో దీనినైతే కలపొచ్చు, దీనిని కలపనికి రాదు. మళ్ళీ ఈ రెండింటికి కాసాగా కట్టుకోవాలి. 5కి 3కి కాసాగా ఏమవుతుంది? నేను చెప్పిన 2 ప్రధాన సంఖ్యలు పక్కల 2 ప్రధాన సంఖ్యలు ఉంటే వాటి యొక్క వెరీ గుడ్, వాటి యొక్క లబ్ధమే మన కాసాగు. సో ఇగో 5 3ల కాసాగు ఎంత? 15 రెండింటికి వేసుకుంటాం. వచ్చిన భిన్నాన్ని ప్రతి భిన్నాన్ని 15 చేత ఇంటూ చేసుకోవాలి. ప్లస్ 2/3 ఇంటూ 15 ఈ బ్రాకెట్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఇగో 36 ఒక 144, 36 ఇగో ఈ 6 ని 144 కలిపితే 150 కదా. 150 ఒక 30 180, 180/45. ఇప్పుడు చూడండి, ఇగో ఈ 5 1లు 5 3లు, 3 1ల 3 5లు, 3 ముళ్ళ 9. ఇక్కడ ఎంత మిగిలింది? 2 5 10, 9 ఒక 10 19/15 ఇంటూ 180/45. ఇగో ఇక్కడ ఏం మిగిలిందో ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి. 19/15 ఇంటూ 180/45. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు. 15 1ల ఇక్కడ 3 ఉంటది కదా. 3 అంటే 30. ఎంత అవుతుంది? 15 గంటల 30. తర్వాత 3 4లు 3 15లు. ఇగో 3 1ల 3, ఇక్కడ 15 ఉంటే 3 5 15. సో 19 ఇంటూ 4 ఎంత అవుతుంది? 19 4 76 కింద ఏం మిగిలింది? 15. 76/15 మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు అయితే 10 ఘన సెంటీమీటర్లు ఎంత? 10 ఘన సెంటీమీటర్లకు ఎంత అవుతుంది అంటే 10 ఘన సెంటీమీటర్లకు ఎన్ని ఘన మీటర్లు అవుతుందని ఇక్కడ క్వశ్చన్. అయితే ఎన్ని అయితే అంటే 1కి 10 అయితే ఇగో 10 ఘన సెంటీమీటర్లకు 10,000 ఘనపు సెంటీమీటర్లు అవుతాయి. 10,000 ఘనపు సెంటీమీటర్లు మీ యొక్క ఆన్సర్. 10,000 దానికి ఆన్సర్ 10,000. 39/1000 యొక్క దశాంశ రూపం. 39ని 1000 తో భాగిస్తే మనకు ఏమొస్తుందో అదే దశాంశ రూపం. ఇగో ఇటువంటి లెక్కలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. 39/1000ని చూడండి. ఇగో నేనేం చెప్పిన 39ని కానీ ఏ నెంబర్ని కానీ 10తో కానీ 100తో కానీ 1000తో కానీ 10,000తో కానీ 1,00,000తో చేసినా కూడా మీరు లవాన్ని ఉండేది ఉన్నట్లు రాసుకోవాలి. లవాన్ని ఇదే లవం కదా, లవంలో ఏముంటుందో అది ఉండేది ఉన్నట్లు రాసుకోవాలి. రాసుకొని కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 3 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2. మరి ఆగు, ఇగో ఏం పెట్టాలా? పాయింట్. ఇదే మీ ఆన్సర్. ఓకే, రైట్. ఇగో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13 సంఖ్య యొక్క మొదటి 11 గుణిజాల మొత్తం. ఇగో మొదటి 11 గుణిజాలంటే 13వ టేబుల్ ని 11 వరకు రాసుకోవాలి. 13వ టేబుల్ ని 13 1ల 13, 13 2ల 26, 13 ముళ్ళ 39 ఇట్లా. ఇగో డాష్ 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 13 × 11. 13 × 11 ఎంత వస్తుంది? 143 వస్తుంది. ఇక్కడ వరకు రాసుకున్నాం. ఓకే, 13 యొక్క మొదటి 11 గుణిజాలంటే ఫస్ట్ నెంబర్ ఏమో 13, చివరి నెంబర్ ఏమో 143. ఇగో ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన ఇగో మొత్తం ఎన్ని నెంబర్లు ఎన్నిటికి కనుక్కోమన్నాడు? 11. 11టికి మొత్తం కనుక్కోవాల్సింది 11టికి. ఈ 11ని బై 2 చేయండి. ఓకే, చేసి ఫస్ట్ నెంబర్ ఎంత? చివరి నెంబర్ ఎంత? 143. ఇప్పుడు దీన్ని ఇంకా చేయండి. ఇగో 11/2 ఏమైనా క్యాన్సిల్ అవుతుందే? కాదు కాబట్టి ఏం చేయాలా? 11/2ని అట్లే రాసుకొని 13 ఒక 143 ఎంతమ్మా?
156 ఇగో ఇట్లా బ్రాకెట్ రూపంలో ఉంటే ఇంటూ అనే అర్థం కదా. సో ఇంటూ ఉందంటే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 1 2 ఏళ్ళు 14. ఇక్కడ ఎంత ఉంటుంది? 1 అంటే 16, 2 8 16. ఇక్కడ ఏమేమి మిగిలింది ఇంకా? 78 ఇంటూ 11. 11 ఎందు 11 ఏళ్ళు 77 ఒక 8 85. ఆన్సర్ ఇగో మీకు ఇవన్నీ వేసుకొని కలిపేదానికంటే చూడండి ఒకసారి చూడండి. ఇవన్నీ వేసుకొని కలిపేయడానికంటే ఇవన్నీ 13 26 13 26 ఈ 39 తర్వాత 52 ఇట్లా వేసుకొని అన్ని కలిపేయడానికంటే ఇది సింపుల్ గా లేదా? ఇటువంటి లెక్క వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ చివరి నెంబర్ రెండింటిని కలపండి. ఓకే, ఫస్ట్ నెంబర్ చివరి నెంబర్ కలపండి. తర్వాత మనకి ఎన్నిటికి కనుక్కోమంటాడు? 8 9 10 11 11 కదా. 11ని ఏం చేయాలి? బై 2 చేసుకోవాలి. బై 2 చేసి ఈ రెండింటిని కలపండి. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఏం లేదు, ఫస్ట్ నెంబర్ చివరి నెంబర్ కలపాలి. కలిపి ఎన్ని నెంబర్లకు కనుక్కోమంటే దాన్ని బై 2 చేసుకోవాలి. ఓకేనా? సింపుల్ గా ఉందా లేదా? ఇది కొంచెం మీకు గుర్తుందంటే ఇది ఇంకా క్యాల్కులేషన్ టక్కున అయిపోతుంది. ఓకే, ఇదో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 25 అంశాన్ని కలిగిన 5/6 యొక్క భిన్నాంశం ఎంత? ఈ 25 అంశాన్ని కలిగిన 5/6 యొక్క భిన్నాంశం ఎంత? ఇగో భిన్న రూపం మనకి ఏం రావాలంటే 5/6 రావాలి. ఓకే, 5/6 రావాలంటే 25 అంశాన్ని కలిగిన 5/6 యొక్క భిన్నాంశం ఎంత? మనకి ఇక్కడ ఏం రావాలి? ఈ 4 ఆప్షన్ లో 5/6 రావాలి. ఎట్లా? ఇగో ఆప్షన్ ఏ తీసుకున్నాం. 25/6 25/6 ఏమన్నా క్యాన్సిల్ అయితాయా? అసలు కావు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మనకి ఏం రావాలా? క్యాన్సిల్ చేస్తే 5/6 రావాలా. ఈ క్వశ్చన్ అంతే. ఈ 5/6 రావాలి. ఇగో బి చూడండి. బిలో 25/36 ఉంది. 25/36 ఏ టేబుల్లో అయినా పోతాయి? 2 కలిపి ఇది 5లో పోతుంది, ఇది 6లో పోతుంది. కానీ 2 కలిపి ఒకటే టేబుల్లో పోవాలి. కానీ పోతున్నాయా? పోతలేవు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సి చూడండి 25/30 చూడండి. 5 5లో 5 6 5/6 వచ్చిందే. కాబట్టి ఇది మన ఆన్సర్ అయితే. ఓకే, ఇక ఇంకా ఈ డి చూడండి. డి చూడండి ఒకసారి. 30/25 ఉందిరా. ఇక 30/25 చూడండి. 5 5 5 6 ఇక్కడ 6/5 వచ్చింది. కానీ మనకు రావాల్సింది 5/6. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఇగో ఈ విధంగా మనం ఫైనల్ టెస్ట్ లో ఇలాంటి డైలీ 20 క్వశ్చన్స్ కి సంబంధించి ఫైనల్ టెస్ట్ లో కానీ ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే ఈ అర్థమెటిక్ లో 20 క్వశ్చన్స్ వచ్చినాయో ఇదే విధంగా మీకు రేపు మీకు జరగబోయే నవోదయ ఎగ్జామ్ లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీకు అక్కడ నవోదయలో ఇలాంటి 20 క్వశ్చన్స్ ని మీరు అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ని 1కి 2 సార్లు నేను చెప్పినా కదా, మళ్ళీ మీరు ఒకసారి ఇంటి దగ్గర వాచ్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఇక్కడ యూట్యూబ్ లో మీకు ఈ యొక్క క్లాస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒక 2-3 సార్లు కానీ ఇలాంటి క్లాస్ చూసినారంటే మీకు క్వశ్చన్ అనేది దాదాపుగా మిస్ కాకుండా మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి ఇంటి దగ్గర బాగా వాచ్ చేయాలి. ఓకే.